రమేష్ అనుకునే ఒక చిన్న బాలుడు తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో ఉండేవాడు. అతనికి ఓ చిన్న పిచ్చుక అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు రమేష్ తండ్రి అతనికి ఆ పిచ్చుకను బహుమతిగా ఇచ్చాడు. రమేష్ దాన్ని ప్రేమగా పిచ్చుక అని పిలవసాగాడు. రమేష్ రోజూ స్కూల్కి వెళ్లేటప్పుడు పిచ్చుకను పంజరంలో ఉంచి వెళ్లేవాడు. స్కూల్ నుంచి తిరిగొచ్చిన వెంటనే దానికి గింజలు పెట్టేవాడు. రమేష్ పిచ్చుకతో గంటల తరబడి మాట్లాడేవాడు. ఒకరోజు రమేష్ స్కూల్కు వెళ్లిన తర్వాత పిచ్చుక పంజరం తలుపు పొడుచుకుని బయటికి వచ్చింది. అది ఎగిరిపోతూ గాలి తాకిడిలో కొంత దూరం వెళ్లిపోయింది. రమేష్ తిరిగొచ్చి పిచ్చుక కనిపించకపోవడంతో చాలా బాధపడ్డాడు. వారం రోజుల పాటు దాన్ని వెతికాడు. ఒకరోజు రమేష్ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు పక్క చెట్టు మీద పిచ్చుక కనిపించింది. రమేష్ ఆనందంతో పరిగెత్తుతూ వెళ్లాడు. పిచ్చుకా అని పిలిచాడు. పిచ్చుక రమేష్ను చూసి ఎగిరి వచ్చి అతని భుజంపై కూర్చుంది. నువ్వు తిరిగొచ్చావే అని రమేష్ ఆనందంతో గట్టిగా అన్నాడు.